హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా వరకు మోస్ట్లీ కనెక్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఈరోజు వీడియోలో నేను కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అసలు ఆ సింపుల్ ట్రిక్స్ దేని గురించి అని కూడా మీ అందరికి ఒక డౌట్ వస్తుంది. అండ్ ఏ అమ్మాయినైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో సో వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోవాలి, అది కూడా చాలా సింపుల్గా అనమాట. సో మరి ఎలా మీరు అస్సలు కష్టపడద్దు, మీరు ఏం చేయొద్దు, చాలా 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 సింపుల్గా మీకు ఈజీగా వాళ్ళు పిచ్చెక్కి మీకోసం కనెక్ట్ అయిపోతారు అంతే ఇంకా. బట్ అలా అవ్వాలి అంటే మీకు తెలియాల్సినవి ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. అవి నేను గైస్ మీకోసం చెప్తున్నాను ఈరోజు. క్లియర్గా వీడియో అయితే చూడండి. అండ్ నార్మల్గా మీరు చూస్తూ ఉంటారు కొంతమందిని, ఏంటి వీళ్ళకి ఇంత తొందరగా అడిక్ట్ అయిపోతున్నారు, అసలు వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, సో మనకెందుకు అడిక్ట్ అవ్వట్లేదు అని చాలామందికి ఒక చిన్న డౌట్ కూడా వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి, మీలో లేనిది ఏంటో కూడా నేను చెప్పే ట్రిక్స్ ద్వారా మీ అందరికీ అర్థమైపోతుంది అనమాట. అండ్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళని కొంతమంది చాలా సింపుల్గా ఈజీగా అట్రాక్ట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. సో అది ఎలా అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం మాట్లాడే విధానం అనమాట. మోస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, 50% వాళ్ళు మనకి అడిక్ట్ అయ్యేది మన టాకింగ్ పవర్తోనే. సో మనం మాట్లాడే విధానం అనమాట. ఎంత బాగుంటే, వినటానికి వినసొంపుగా ఉంటే చాలా వరకు అక్కడే కనెక్ట్ అయిపోతారు. బట్ మన స్టార్టింగ్లో మాట్లాడే తీరే కొంచెం వేరుగా ఉంది అనుకోండి, వాళ్ళు వినే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ రాదు. సో ఎంత తొందరగా మీ మాటలు ఫినిష్ అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్టు కూడా వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. కానీ అండ్ మాట్లాడేటప్పుడు ఓవర్గా మాట్లాడొద్దు. అలా అని చెప్పి సైలెంట్గా కూడా కూర్చోవద్దు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మాట్లాడే కొద్దిసేపు ఎనర్జీగా మాట్లాడండి. చాలా వరకు మీకు కనెక్ట్ అవ్వకపోతే నన్ను అడగండి. అంటే వాళ్ళపైన మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనేది జెన్యూన్గా చూపించండి. అండ్ ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ నేను చాలామంది కంగారులో అనుకోవచ్చు, అంటే ఏదో చెప్పాలి అనుకున్నా కూడా ఆ టైంకి ఆ కంగారు వల్ల, భయం వల్ల ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటారు, అనవసరంగా మాట్లాడేశాను, నేను అలా అలా మాట్లాడకూడదు కదా, ఇలా ఉండాల్సింది కదా, అబ్బా నేను తప్పు చేసేసాను, మిస్టేక్ చేసేసాను అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ అది రాకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. షో ఆఫ్ చేస్తుంటారు అండ్ ఎస్పెషల్లీ గాయస్ కొంతమంది. సో అది వాళ్ళకి కనిపెట్టేస్తారు. మీరు అనుకుంటున్నారో లేదో కానీ, బట్ మీరు జెన్యూన్గా ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే వేరే ఏదో అమ్మాయి ముందు ఏదో ఎక్స్ట్రా చేద్దామని మాట్లాడుతున్నారా అనేది గర్ల్స్ సింపుల్గా పసిగట్టేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేంటి అనేది మీరు అంటే లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు క్రియేట్ చేసేసుకొని చూపించాలి అనుకోవద్దు. మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. కాకపోతే కొన్ని కొన్ని ట్రిక్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది మీ మీద కలుగుతుంది అనమాట. మాట్లాడేంతసేపు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. నేను ఇది రాంగ్ మాట్లాడేస్తున్నాను అనేది అవతల వాళ్ళకి తెలిసిపోయిందా, కట్ ఇక అంతే అనమాట. సో మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడండి. చాలా చాలా కాన్ఫిడెంట్గా, మీరేం మిస్టేక్ చేయట్లేదు, సో మీరు పర్ఫెక్ట్గానే ఉన్నారు అనే థాట్ బ్రెయిన్లో పెట్టుకొని మాట్లాడండి. అండ్ నెక్స్ట్ బియర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట గాయస్. మీరు ఎలా అంటే బియర్డ్ కూడా చాలామంది చాలా ఓవర్గా అనమాట పెంచుకుంటూ ఉంటారు, లేదంటే ఫుల్ క్లీన్గా షేవ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా షేవ్ అనేది కరెక్ట్గా మీడియంగా ఉండాలి అనమాట. ఓవర్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, జస్ట్ ఉండి లేనట్టు ఉండాలి అనమాట. అది చాలామంది గర్ల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. అండ్ నేను చెప్తున్నానని కాదు, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి నేను ఈ పాయింట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఓవర్గా అది కూడా ఒక స్టైలిష్ అనుకొని పెంచుకుంటారు బట్ కొంతమంది. బట్ మీ పర్సనల్ ఒపీనియన్ అయితే కావచ్చేమో కానీ, మరీ ఓవర్గా ఉన్నా కూడా గర్ల్స్ అంత లైక్ చేయరు అనమాట. బట్ అసలు లేకుండా ఉన్నా కూడా ఎక్కువ లైక్ చేయకపోవచ్చు. బట్ మీడియంగా మెయింటైన్ చేయడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంట్స్ అనమాట. సో గాయ్స్ అస్సలు మర్చిపోవద్దు, మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి. రెగ్యులర్గా ఇవ్వమని నేను చెప్పట్లేదు కానీ అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అండ్ మీ పైన ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోతే అడగండి. సో అండ్ ఇది కాకుండానే మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు యాడ్ చేయండి. ఏం యాడ్ చేయాలి అంటే స్మైల్ యాడ్ చేయండి. సో మాట్లాడుతున్నప్పుడు సీరియస్ ఫేస్ పెట్టద్దు. అంటే మీరేమో పోలీస్ కాదు, మీరేమి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అక్కడ సీరియస్ ఫేస్ పెట్టడానికి. సో వద్దు.
క్యాజువల్గా ఉండండి, కూల్గా ఉండండి. మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కొంచెం స్మైల్ యాడ్ చేస్తూ మాట్లాడండి. స్పెషల్గా ఒక పర్సన్తో నేను మాట్లాడుతున్నాను, రొటీన్ పర్సన్తో కాదు, ఒక స్పెషల్ పర్సన్తో నేను మాట్లాడుతున్నాను అనే ఫీల్ అవతల వాళ్ళకి వస్తుంది. లాస్ట్గా కొంచెం కేర్, ఇంకొంచెం హెల్పింగ్ నేచర్ అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్గా చూసుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే ఒక ప్రొటెక్షన్ లాగా వాళ్ళకు ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్ప్ చేయటం అనమాట. సో హెల్పింగ్ నేచర్ ఏదో మూవీలో అన్నట్టు కూడా నీ హెల్పింగ్ నేచర్తో బాగా నచ్చేస్తావని చెప్తుంటారు కదా. యాక్చువల్లీ ఒక గాయకి ఒక హెల్పింగ్ నేచర్ అనేది చాలా గుడ్ క్వాలిటీ అనమాట. అది కూడా అందరిలో ఉండదు, చాలా కొంతమందిలోనే ఉంటుందన్నమాట. 50-50 అట్లా అన్నట్లుగా ఉంటారు. అందరూ గుడ్గా, అందరూ హెల్పింగ్ నేచర్తో ఏమి ఉండరు, బట్ కొంతమంది ఉంటారు. అది చాలా రేర్గా ఉండే క్వాలిటీ కాబట్టి అది చాలా గుడ్ క్వాలిటీ అనమాట. అలా మీకు ఒక మంచి హ్యాబిట్ అంటే హెల్ప్ చేయటం, ఎవరికైనా కొంచెం ఒక పూర్ పొజిషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఒక హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు కావచ్చు, మీరు సెల్ఫిష్గా ఆలోచించకుండా మీ ఎంతో కొంత అంటే అది మనీ పరంగా కావచ్చు, లేదంటే ఒక సపోర్ట్ పరంగా కావచ్చు, ఎలా అయినా కానీ సో మీకు మీరు చెయ్యగలరు, ఇది నేను ఈ హెల్ప్ నా వల్ల అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ చేసేసేయండి. అలాంటి గాయస్కి అయితే చాలా తొందరగా దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పాయింట్స్ అన్నీ కూడాను మీలో ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. అండ్ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను కదా, ఒక్క పాయింట్ అయినా మీకు కనెక్ట్ అయిందా, మీలో ఈ పాయింట్ ఉందా అని మీకు అనిపిస్తే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా చూస్తాను అండ్ కామెంట్ని లైక్ కూడా చేస్తాను. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తూ ఉండండి. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్తో ప్రతిరోజు వీడియో వస్తుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు ఎవ్రీడే పెడుతుంటాను. అండ్ ఎప్పుడైనా మిస్ అయినా డే బై డే ఖచ్చితంగా మన ఛానల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.